తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అండ్ తాడిపత్రి ఎమ్మెల్యే గారి తండ్రి గారు అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ స్థాయిలో అయితే విరుచుకుపడుతూ ఉన్నారో కొందరు పోలీసుల మీద కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతూ ఉన్నారు. అక్కడ ఏఎస్పీగా ఉన్నటువంటి రోహిత్ కుమార్ చౌదరి మీద ఒక రేంజ్లో మొన్న కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఈ అంశం మీద వివరణ ఇవ్వడం కోసం అని చెప్పి ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి పత్రికల్లో వార్తలు చూసాం. అండ్ ఏఎస్పీని అక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి ప్రభుత్వం మీద కూడా ఫుల్ ప్రెజర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మీడియా కథనాలు చూసాం. అసలు పోలీసు సమరవీరుల సంస్మరణ దినోత్సవం ఆ వేదిక మీదనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఐపీఎస్ అధికారి అయినటువంటి రోహిత్ కుమార్ చౌదరి మీద ఒక రేంజ్లో పెట్టలేకపోయారు. నా దగ్గర తుపాకులు ఉన్నాయి, అవి కూడా కాల్చడానికే, ఏమనుకుంటున్నావో నీ దగ్గరకు వస్తాను, అదే ఒక రేంజ్లో. ఎక్కడి నుంచో బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు. ఆ ఉత్తరప్రదేశ్ వాళ్ళకే బుద్ధి ఉండదు. ఫస్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నువ్వు వెళ్ళిపోతే నీకేమంచి చాలా మాట్లాడారు పాపం. దీని మీద పోలీసులు కూడా ఆగ్రహంగానే ఉన్నారు. అండ్ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా బహుశా ఆయనను కట్టడి చేసే పరిస్థితి లేకుండా పోయిందేమో. ఈ క్రమంలో యాక్చువల్గా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి నవంబర్ 10 నుంచి జనవరి 2026 వరకు తను ఒక ట్రైనింగ్ మీద వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికైనా పోస్టింగ్ రావాలి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మరో సంవత్సరం పాటు తనను తాడిపత్రి ఏఎస్పీగానే కొనసాగించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. రోహిత్ కుమార్ చౌదరిని తాడిపత్రి ఏఎస్పీగానే కొనసాగించుకుంటూ ఉత్తర్వులు వచ్చాయి. సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కంట్రోల్ చేయలేని పాలకపక్షం ఈ రోహిత్ కుమార్ చౌదరిని కంటిన్యూ చేయించడం ద్వారా ఆ ఐపీఎస్ అధికార రూపంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఝలక్ ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందేమో. అండ్ కొన్ని పత్రికల్లో అండ్ కొన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ పోలీసుల మీద ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నందుకు తనకున్న గన్మెన్ అంటే మా దగ్గర గన్లు ఉన్నాయి కాల్చడానికి అని చెప్పి ఏమో అన్నారు కదా అప్పుడు, అందుకని తన గన్మెన్లను కానీ ఉపసంహరిస్తారు అని చెప్పి వార్తలు వచ్చాయి. సరే, పాలకపక్షంలో ఉండి సున్నితమైన ఏరియాలో ఉండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి గన్మెన్లు ఉపసంహరిస్తారని చెప్పి అనుకునే ఆస్కారం లేదు. కానీ కొన్ని సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, కొన్ని ఫ్రంట్ లైన్ మీడియాలో కానీ వార్తలు వచ్చాయేమో. దీని మీద కూడా మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక రేంజ్లో ఒక్కో ఛానల్ వాడికి చెబుతున్నా, ఒక యూట్యూబ్ ఛానల్ వాడికి చెబుతున్నా, పిచ్చి పిచ్చి కూతలు పూస్తే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, హెడ్డింగ్లు పెడితే నా గన్మెన్లు తీసేస్తారా, ఎవర్రా తీసేసేదని చెప్పి వాళ్ళ మీద కూడా యాక్చువల్గా సీరియస్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి గారు. సరే, అటు పాలకపక్షం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద తనను కంట్రోల్ చేయలేకున్నారు అని ఆ పార్టీ నాయకులే అనుకుంటూ ఉన్నారు. ఇటు పోలీసులు కూడా అధికార పార్టీ నాయకులు కాబట్టి ఏం అనలేకుండా ఉన్నారు. సో ఏ ఏఎస్పీ మీద అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కారాలు మిరియాలు నూరుతున్నారో అదే ఏఎస్పీని మరో సంవత్సరం పాటు అక్కడే పొడిగించుకుంటూ ఆర్డర్స్ రావడం బహుశా ఆయనకు డెఫినెట్లీ ప్రభుత్వం ఇచ్చిన పంచులాగానే చూడాల్సి ఉంటుందేమో.